ఎలా ఉన్నావు రాజన్న? పొలం పనులన్నీ ఎట్లా నడుస్తున్నాయి? మంచిగా నడుస్తున్నాయి సార్. మీరు ప్రార్థన చేస్తున్నారుగా. అంతా దేవుని కృపేనయ్యా. మనదేమున్నది, అంత దేవుడి చల్లని చూపు. మీరు ప్రార్థన చేస్తున్నప్పటి దగ్గర నుంచి మాకు అంతా బాగా నడుస్తుంది సార్. బాగా నడుస్తుందా? నడుస్తుంది. మరి ఏంటి వారం రాలేదు? ఈ వారం కొద్ది కుదరలేదండి. పోయిన నెలలోనే కదండి మీకు ఒక మ్యాటర్ ఇచ్చాం కదా. ఇక అంటే నువ్వు ఒక తప్పు చేస్తున్నావయ్యా. దశంభాగం అనేది ఉంటది కదా, మొదటి నెల నెలలో మొదటి వారం ఖచ్చితంగా చర్చికి రావాలి. మొదటి వారం అంటే నువ్వు మేకనిచ్చావులే, అవన్నీ చెప్పుకోవాలన్నా రావాలయ్యా. నువ్వు చర్చికి వస్తేనే కదా నిన్ను పరలోక రాజ్యానికి వెళ్ళేటట్టు నేను చూపించాను లేదా? అందుకే సార్ నెల నెల ఇస్తున్నాం కదా సార్. నెల నెల ఇస్తున్నాం చర్చిలోకి తీస్తాంలేండి. మళ్ళీ ఒకసారి కొంచెం కుదిరిన తర్వాత పంట ఉంది కదా, పంట అమ్ముడు అయిన తర్వాత అది ఎప్పుడో ఇచ్చావులే. హలో అయ్యగారు వందనాలండి. మాకు పెద్ద ఆయన అండి, పెద్ద సేవకుడు, చాలా మంచివాడు. అప్పుడు నువ్వు అయ్యా అప్పుడు మనం వండుకొని తిన్నాం చూడండి మేకని, ఈయన ఇచ్చాడు. ఈయన ప్రార్థన చేస్తారండి మా కోసం. మంచోడు, మంచోడు, చాలా మంచోడు. రక్షణ పొందేవాయా? ప్రభు నమ్ముకున్నావా? లేదు, బైబిల్ ఉంది సార్ మా ఇంట్లో. బైబిల్ ఉందా? బైబిల్ ఉంది. పూజలు చేస్తా ఉంటుంది, బైబిల్ అప్పుడప్పుడు చదువుతా ఉంటాను. కాదు, ప్రభువుని హృదయంలో అంగీకరించావా లేదా? అది అలా మనం తర్వాత మాట్లాడదాం లేదా? కాదు, సువార్త అనేది ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? అదేయా, ఆ హృదయంలో అంగీకరించి మన పాపాల కోసమైన రక్తం కార్చి సిలువ వేయబడ్డాడు. ఈ విషయం అంగీకరించకుండా ఎట్లా అవుతుంది? నోటితోటి ఒప్పుకోవాలా. ఆయన ప్రభు అని నోటితోటి ఒప్పుకొని మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపం నుండి మనం రక్షిస్తాడు. అది కాకుండా ఏంటి ఒట్టి మేక నాకైతే బ్రదర్ ఏమనుకోబాకండి, మీరు ఈయన మేక ఇచ్చారు మేము తిన్నాం అనుకుంటున్నారు, కానీ నాకైతే వాంచి అయిపోతుంది. ఎందుకంటే ఆయన యేసుప్రభువుని అంగీకరించకుండా ఆయన తీసుకొచ్చిన మేక మీరు నాకు పెట్టారు బ్రదర్. ఏం బ్రదర్ మీరు ఇప్పటికే పొట్ట లాభం అయిపోయింది. అది కరెక్ట్లే. నేనేమంటలేదు, దేవుడు వాక్యం చెప్తాను. అందరు పాపం చేశాడు, నేను కూడా పాపం చేశాను, అందరు పాపం చేశాడు. దేవుడు అనుగ్రహించు, పొందలేకపోతున్నారు. సరే సరే, నేను మళ్ళా మాట్లాడతాను. కానీ సత్యము తెలుసుకొని నీవు నీ కుటుంబం రక్షణ పొందాలి. ఆ చేతిలో తాయింది ఏంటి? దిష్టిది. పాస్టర్ గారు ప్రాణం చేస్తున్నారు కదా, మళ్ళీ దిష్టి ఏంది? ఇది కరెక్ట్ కాదు నాన్న. ఇది ప్రభుని అంగీకరించాలా? ప్రభు లేకపోతే శాపం. ఇది శాపం నుంచి, పాపం వల్ల వద్దు, శాపం నుంచి రక్షింపబడాలి. శాపం పోవాలంటే పాపం పోవాలి, పాపం పోవాలంటే యేసు రక్తంలో కడగబడాలి. కడగబడకపోతే ఇవన్నీ ఇంకా ఈ తాయితులు గీతలు ఇంకా అక్కడ వేరే గుళ్ళు కూడా పోతున్నాం ఏంటి కొంప తీసి? అసలు గారు ఆయన దశంభాగం ఇస్తున్నాడు. మేకలు కాదు, దశంభాగం కాదు. దేవుడి వాక్యానికి విధేయతను చూపించాలి. అట్టనా ఉండాలా, ఇట్టనా ఉండాలి. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? సిరినన్నా ప్రేమించాలా, దేవుడినన్నా ప్రేమించాలి. సిరిని దేవుడిని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. అటు రెండు తగ్గిస్తే బ్రదర్ కొంచెం ప్రభులో నడిపించండి. నాకు మంచి శిష్యుడు అండి, నాకు మంచి శిష్యుడు. శిష్యుడు మంచిడే లేని కానీ ప్రభులో నడిపించాలి. అయితే నీకోసం ప్రార్థన చేస్తాను, నీకోసం ప్రార్థన చేస్తాను. గొప్పల తండ్రి, బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షణలో తీసుకురండి. చేసుకున్నాము, ప్రార్థిస్తున్నాం. మళ్ళీ కలుస్తాను. అది కాదు మళ్ళీ మాట ఏంది అట్లా ఇచ్చే మ్యాథ్కి తీసుకొచ్చి నువ్వు ఏందయ్యా? సంఘాన్ని ఎట్లా, సంఘం ఎట్లా? వాళ్ళు నా పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు, ఫీజులు కట్టొద్దా? ఎన్ని కట్టుకోవాలంటే ఎట్లా ఇట్లా ఇక్కడ ట్రాక్ చేస్తే వాళ్ళు ట్రాక్ చేస్తే ప్రభు వచ్చే సంఘం ఇద్దరు ముగ్గురు వస్తున్నారన్నా. ప్రభులు నడిపించాలి కదా ఆయన్ని. అట్లా నడిపించకుండా ఆయన నువ్వు ఒట్టి మేకలు గీకులు ఒట్టి ప్రార్థన చేసి మీ సామాన్లు తీసుకోవడం. నాకు మంచి శిష్యుడు అన్న, నాకు నీకు
చేసుకుంటూ మంచిగా దేవుడు శిష్యుడు చేయాలయ్యా. ప్రభుని అందరు శిష్యులు చేయమంటే మేము నీకు శిష్యుడు చేసుకోవటం ఏమయ్యా ఇది నాకు అర్థం కావట్లేదు. ఇది కరెక్ట్ కాదు నాన్న, ఇది పద్ధతి కాదు ఇది. ప్లీజ్ మనం సేవకులు అన్నిటికీ జవాబు చెప్పాలా. రెండింతల ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు మనకి, నిజమన్నా. ఘనత రెండింత ఘనతలు ఇచ్చాడు మనకి. ఆ ఘనత ఎట్లా కాపాడుకుంటాం మనం? అలా ఇలా చేయకపోతే ఎట్లా మనం? రేపు రోజు వాడు చచ్చిపోయిన వాడు వాడు మేక వాడు 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 మనకని పోయి మేక ఇచ్చి అంటున్నాడు. మేక ఇచ్చు నన్ను నరకం పంపించావు, నువ్వు మేక ఇచ్చినా కూడా మన నరకం పంపించావు. ఏం చెప్పాలి? మేకతో నరకాన్ని వాడు పర్లకు పోవాలని ట్రై చేస్తున్నాడు. అవన్నీ చెప్తే రాడన్న వాడు. రాకపోతే రాకపోయాడు, వాడు వద్దు, వాడు మేక వద్దు. లేదా వాడు వచ్చి రావాలి, అప్పుడు వాడు మేక ఇవ్వాలి. వీటి మీద ఆధారపడదు. దేని మీద? ప్రభు పోషిస్తాడయ్యా మనల్ని. భౌతికంగా కష్టమైతుంది. ఏంటయ్యా ప్రభు మీద ఆధారపడాలి. ఆయన ఆకాశ పక్షులు చూడి విత్తోకో ఏంటి మాట్లాడి మనకా వేరే వాళ్ళకి చెప్పడానికి అది అయితేయా అయిపోయినా ఏమో ఆయన ఉన్నాడు కదా నాకు మంచిగానే అయిపోయినా ఇంకా మనమే ఆ రకంగా ఉంటే ఇంకా వాళ్ళకి ఏం చెప్తాం? బాబు నాకు అర్థం కాదు. ఇదో దేవుని ఆశీర్వాదం కాదయ్యా. ఇట్లా మన దేవుడు ఎందుకు ఉంచాడు, మనల్ని ఎందుకు ఏర్పరుచుకున్నాడు? అయ్యా సరిగా సువార్త చెప్పాలి. లేకపోతే కాదు, వాడు రాకపోతే రాకపోయాడు. నువ్వు అనుకుంటున్నావు కానీ వాళ్ళు మార్పు వస్తుంది. అంటే ఇప్పుడు మార్పు వస్తుంది. నువ్వు చెప్పు, నువ్వు వాడిలో మార్పు వస్తుంది. ఇప్పుడు మీరు అనేది నేను మారాలనా ఆయన మారాలనా? ఇద్దరు మారాలి. నువ్వు మారు, ఆయన మారు. ఇద్దరు మారు. ఏది ఇద్దరు మారాలి. ఆయన మారాలి, ఈయన మారాలి. నువ్వు మారు. నువ్వు ఏది ఒట్టు ఇవే ఒట్టి ఇన్కమ్ సోర్స్ చూసుకోకయా బాబు. నువ్వు దేవుడి కోసం ఆయన చూసుకుంటాడని మనల్ని. అయితే నా పిల్లల్ని పోషిస్తాడా? నా భార్య నీ పిల్లల్ని ఇచ్చినోడు ఎవడయ్యా? ఎవరు ఇచ్చారు? దేవుడేలే అన్న. మరి పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీకు పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. ఫీజులు కట్టాలా? అది కూడా కడతాడు ఆయన. నువ్వు ఆయన పని చేయి, ఆయన నీ పని చేస్తాడు. నేను మా తండ్రి నాకు నేర్పించాడు. నువ్వు ఆయన పని చేయి, ఆయన నీ పని ఎప్పుడైతే మనం ఆయన పనిలో మనం కొరత చేస్తామో ఆయన మన పని మనం ఏం చేస్తాం అంటే వేరే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎట్లా అని ఎందుకు ఈ వేట ఎందుకు చేస్తాం? వేట ఏంటి? వేట మేకల వేట. ఏం వేట? ఈ వేట ఈ వేట అంతా ఎందుకంటే ఆయన పని చేయకపోతే ఈ వేట ఉంటుంది, మిగిలిపోతుంది. ఈ వేట మిగిలిపోద్ది. ఆయన పని చేయాలన్నా. ఆయన పని చేయి, ఆయన నీ పని చేస్తాడు. నీ పిల్లలు ఫీజు కడతాడు, నీ కుటుంబాన్ని పోషిస్తాడు, అన్ని చేస్తాడు ఆయన. ఆయన సువార్త కరెక్ట్. నా నీతి నా రాజ్యం మొదట అరే ఆ మొదట చేయమంటున్నాడు. అది ఆయన మొదట చేయమంటే అది చేసి ఇడిచిపెట్టేసి నువ్వు ఆయనకి మంచి సేవకుడు, నా మంచి స్నేహితుడు, మంచి విశ్వాసం ఏం చెప్తున్నావు? నాకు అర్థం కాదు. సరే కానీ నీకోసం ప్రార్థిస్తాడు, నువ్వు మాత్రం ఇది పద్ధతి మార్చుకోవాలి. మారుదా ప్లీజ్. దేవుడు మహిమ కాదు. ఓకే, జవాబు చెప్పాలా. దేవుడు మనల్ని ఆ కావిలివాడిగా పిలిచాడు. మనల్ని కావిలివాడు తప్పిపోయాడా? ఆ రక్తం మన దగ్గర మన చేతిలో కాగుతాడు. సంతోషపడవాకు. వాడు ఏదో మ్యాక్ ఇచ్చాడని చెప్పి బియ్యం ఇచ్చాడని చెప్పి కాదు, మద్దతు కాదు. సరేనా? ఓకేనా? బాగా చేస్తాను. పడవ తండ్రి, ఇదిగో బిడ్డని నీ సేవకుడిని పిలిచావు అయ్యా, మంచిగా నిలబెట్టి వాడు మహిమ పొందమని యేసు పెట్టి తండ్రి. ఓకేనా? వస్తానా? వందనాలా? ప్రార్థన.